ఏదైనా చెప్తే వింటాడని నమ్మకమేముంది భూమి. ఇల్లు అద్దెకు తీసుకోవాలి, ఆ ఇంట్లో నన్ను పెట్టాలి అని ఫిక్స్ అయినట్టున్నాడు. అందుకే ఉంటావని కూడా అడగకుండా ఆల్రెడీ ఇల్లు చూసేశాను, వెళ్దాము, ఒకవేళ నీకు నచ్చితే అక్కడే ఉందాము అంటున్నాడు. ఏంటి మాధవ్, ఇంట్లో నుంచి వెళ్ళడానికి తనే కంగారు పడుతుంది. బావగారి పాటికి బావగారు ఇల్లు చూసేశారు. ఇంకా నువ్వేమీ మాట్లాడకపోతే సుహాసిని గారిని ఇంట్లో నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. ఒకసారి వెళ్ళి మాట్లాడు, సర్ది చెప్పు. ఎంతైనా నువ్వంటే ఆయనకి చాలా ప్రేమ. నీ మాట కాదనరు అని నా నమ్మకం. మాధవ్, ఇప్పుడు నువ్వు మాట్లాడలేదు అంటే ఖచ్చితంగా బావగారు ఇల్లు చూడ్డానికి వెళ్ళిపోతారు. బావగారి సంగతి మనకి బాగా తెలుసు. ఏదైనా అనుకున్నది చేసే వరకు నిద్రపోరు. ఈ లోపు మనం ఆయన్ని ఆపాలి. నా మాట విను, త్వరగా వెళ్ళు మాధవ్. అవును మాధవ, ఎంత కోపమున్నా సరే ఆయన మీ అన్నయ్య, ఖచ్చితంగా నీ మాట కాదండు. నువ్వు చెప్పాల్సిన పద్ధతిలో చెప్పావంటే ఆయన నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడు. టైం లేదు మాధవ్, ఆల్రెడీ రోడ్లో వెయిట్ చేస్తున్నారంటే తను వెళ్ళి తీరాలి. తనకంటే ముందు నువ్వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది. వెళ్ళు మాధవ్. మీరేం కంగారు పడకండి. మాధవ్ వెళ్ళాడు కదా మాట్లాడడానికి. ఖచ్చితంగా బావగారితో ఏదో ఒకటి సర్ది చెప్తాడు. ఏంటన్నయ్య, ఏం చేస్తున్నావు నువ్వు? నీతో మాట్లాడే టైం నాకు లేదు. నాకు వేరే పని ఉంది. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళి ఇక్కడి నుంచి. నేను మాట్లాడాలనుకుంటున్నది కూడా నువ్వు అనుకుంటున్న ఆ పని గురించే అన్నయ్య. ఎలా ఉన్నవాడివి ఎలా అయిపోతున్నావు అర్థమవుతుందా? అసలు నీ గురించి నలుగురు ఏమనుకుంటున్నారో ఏంటని ఆలోచిస్తున్నావా? ఒకళ్ళ గురించి నాకు అనవసరం. నేను చేసేది మంచి అనిపించినప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోతాను. దానికి ఎవరి సలహాలు తీసుకోను, ఎవరి మాట వినను. కానీ నువ్విలాంటి పని చేస్తావని నేను కూడా ఊహించలేదన్నయ్య. నేను ఏం చేయాలి ఏంటి అన్నది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ హోటల్ గురించి మాట్లాడాలి అనుకుంటే హోటల్ దగ్గరికి వెళ్ళి వాళ్లే చెప్తారు. ఇది నా పర్సనల్ విషయం. దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. అది కాదన్నయ్య, నేను చెప్పేది వినన్నయ్య. దయచేసి నీ నిర్ణయం మార్చుకో. రేయ్, తనని రమ్మంటే నువ్వు వచ్చావేంటి? ఏం చేస్తుంది ఇంకా రాకుండా? తను రాకపోయినా నేను వెళ్ళి మాట్లాడతాను. అన్నయ్య, రేయ్ రేయ్, అనవసరంగా నా కోపం తెప్పించొద్దు. మర్యాదగా తాళాలు ఇచ్చేయి. కోపం వస్తే కొట్టే హక్కు తిట్టే హక్కు నీకుంది. కొట్టు తిట్టు పర్వాలేదు, నేను భరిస్తాను. నువ్వైతే మాత్రం ఇక్కడి నుండి వెళ్ళడానికి వీల్లేదు. ఇంట్లోకి వెళ్దాం పదన్నయ్య. రేయ్, నువ్వెవర్రా నన్ను వెళ్ళొద్దంటానికి? ఎవరేంటన్నయ్య? నీ తమ్ముణ్ణి, నీ వేలు పట్టుకుని తిరిగిన వాణ్ణి, నీతోనే బ్రతుకనుకుని బ్రతికిన వాణ్ణి. నీ మాటే వేదంగా నువ్వు వెళ్లే దారిలో నడిచిన వాణ్ణి. ఇన్నేళ్లకి నువ్వు ఎవరు అంటున్నావా? మీ అవసరాలకి అబద్ధాలు చెప్తావు, లేదంటే ఇదిగో ఇలా నీ తమ్ముణ్ణి అంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తావు. నువ్వే కాదురా, ఎవరొచ్చి చెప్పినా సరే నేను వెళ్లాల్సిందే, వెళ్ళి తీరుతాను. నీకు పుణ్యం ఉంటుందన్నయ్య. మనం వీధిలో ఉన్నాం, నలుగురు ఎవరైనా చూస్తే బాగోదు. నా మాట వినన్నయ్య. నేను విన్ను. తాళాలివ్వు. ఇవ్వను. ఇస్తావా లేదా? ఇవ్వనని చెప్తున్నాను కదన్నయ్య. రే, ఇవ్వరా. అన్నయ్య, ఇవ్వు. వదులుతున్నా కదా, ఇమ్మంటుంటే ఇవ్వరా. అన్నయ్య, అన్నయ్య వద్దనే. అన్నయ్య వదులు. కృష్ణ, నాన్నా నాన్నా, లేనా? ఎందుకు మా నాన్నని తోసావు? ముందు నువ్వు లోపలికి వెళ్ళి, బయట నీకేం పని? కృష్ణ, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. మాధవేంటి ఇంకా రాలేదు? వెళ్ళి చాలాసేపు అయింది. సుహాసిని గారు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అన్నయ్య, నా మాట కాదని నువ్వు వెళ్ళాలనుకుంటే నా మీద నుంచే వెళ్ళు.
నాన్న వచ్చాయి నాన్న. చెప్తున్నాను కదా రా నాన్న. రేయ్ ఏంట్రా? అనయ్య పసిబిడ్డ మొహం చూసేనా ఆగనయ్య. ఏంట్రా పాపను అడ్డం పెట్టుకుని నన్ను ఆపాలని చూస్తున్నావా? పెద్దవాళ్ళ మధ్యలోకి పిల్లల్ని తీసుకురావద్దు. తన లోపలికి పంపించు. పాప వెళ్ళదు, నేను వెళ్ళను. నువ్వు కారు ఎలా తీస్తావో నేను చూస్తాను. మాధవ్, ఏంటి మాధవ్ ఈ మొండితనం? కోపంలో బావగారు కార్ నీ మీద నుంచి పోనిస్తే? తమ్ముణ్ణి చంపేంత క్రూరత్వం మా అన్నయ్యకు ఉండదు. ఆ నమ్మకంతోటే ఉన్నాను. కాదని నన్ను తొక్కించి వెళ్ళిపోయి ఉంటే మా అన్నయ్య చేతిలో పెరిగిన ఈ ప్రాణం మా అన్నయ్య చేతిలోనే పోయిందని సంతోషపడేవాణ్ణి. నీకున్న ప్రేమ ఆయనకి లేకుండా పోతుంది. హ, సరే పద మాధవ్. ఇవన్నీ ఇంట్లో వాళ్ళు చూశారంటే మళ్ళీ ఇంకో పెద్ద గొడవ అవుతుంది. ఏంటి కృష్ణ, భయపడ్డావా? నాన్న వాళ్ళ అన్నయ్య ఇద్దరు సరదాగా ఆడుకుంటున్నారు. ఏంటి ఆ ఆట ఏంటి? నాన్నని కారుతో గుద్దేసుంటే? నువ్వు ఈ బాల్తో ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నాను. అలాగే వాళ్ళు కార్తో ఆడుకుంటున్నారు. తమ్ముడికి దెబ్బ తగిలితే అన్నయ్య తట్టుకోగలడా? అదంతా ఊరికి చిన్న ఆట, నువ్వేం పట్టించుకోవద్దు. ఏంటి ముళ్ళిలా కాలిపోతుంది? అవును, చాలా వేడిగా ఉంది. ఏమై ఉంటుంది? పద. హలో సార్, నేను సుబ్బారావుని మాట్లాడుతున్నాను సార్. నేను మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మీరు ఎక్కడి దాకా వచ్చారు సార్? నేను అడుగుతుంది మిమ్మల్నే సార్. ఏం చెప్పరేంటి? ఎక్కడి దాకా వచ్చారో చెప్పండి సార్, మీకోసం ఎదురు చూస్తున్నాను.